అనుదినమన్న శ్రోతలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 6వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము సహవాసమును దైవ ప్రసన్నతయు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనమందు, ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును. వ్యక్తిగతముగా మనతో ఉండు దైవ ప్రసన్నత కంటేను ఏక మనసుతో ఏకముగా చేరి వచ్చి దేవుని యొక్క బిడ్డలు ప్రభువును ఆరాధించుచున్నప్పుడు బహు అత్యధికముగా ఉండును. ఇద్దరు ముగ్గురు నా నామమున చేరి వచ్చినట్లయితే నేను వారి మధ్యలోనికి వచ్చేదను అనుటయే ప్రభు యొక్క వాగ్దానము. ప్రభు వచ్చుచున్నప్పుడు ఆయన యొక్క సమ్ముఖమును ప్రసన్నతను గ్రహించుచున్నాము. ఆయన యొక్క సన్నిధిలో ఆనందించి సంతోషించుచున్నాము. యేసు క్రీస్తును చూడుడి. ఆయన రూపాంతరపు కొండకు వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళలేదు. భూమి మీద తాను ఏర్పరచుకొనిన పేతురు, యోహాను, యాకోబుతో కూడా రూపాంతరపు కొండకు ఎక్కి వెళ్ళాను. వారు ప్రార్థించుటకు ప్రారంభించినప్పుడు దేవుని యొక్క ప్రసన్నతయు మహిమను దిగి వచ్చాను. క్రీస్తు యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన యొక్క వస్త్రము వెలుగు వలె తెల్లని వాయెను. ఆ సమయమునందు పరలోకమునందున్న పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉండే వేళ అయి ఉండెను. ఎన్నో శతాబ్దాలకు పూర్వము జీవించిన మోషేయు, ఏలియాయు అక్కడికి దిగి వచ్చేది. పాత నిబంధనయు కొత్త నిబంధనయు క్రీస్తు యొక్క సన్నిధి యందు ఒక్కటాయెను. అట్టి రూపాంతరపు కొండ యొక్క అనుభవములు ఎంతటి మనోహరమైనది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 మొదలుకొని 6 వచనములు. ఆది అపోస్తులు ఏక మనసుతో నిలబడి దైవ ప్రసన్నతను తీసుకుని వచ్చుట చేత వారి యొక్క దినముల యందు సంఘము అడవి మంట వలె వ్యాపించి విస్తరించెను. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదాయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి అని ప్రసంగించినట్లు బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగించుచున్న ఆయనతో పాటు 11 మంది నిలబడిరి. ఏక మనసుతోనూ ప్రేమయందు గల సహవాసముతోనూ నిలిచినందున ఆనాడు 3000 మంది రక్షింపబడిరి. ఒకసారి పేతురు ఖైదు చేయబడి చెరసాల యందు వేయబడినప్పుడు సంఘస్థులు ఆయన కొరకు ఆసక్తితో ప్రార్థించిరి. అపోస్తల కార్యం 12వ అధ్యాయము 5వ వచనం. జరిగినది ఏమిటి? దైవ ప్రసన్నత దిగి వచ్చెను. ప్రభు యొక్క దూత చెరసాలలోనికి దిగి వచ్చెను. అక్కడ వెలుగు ప్రకాశించెను. అతడు ప్రక్కన తట్టి త్వరగా లెమ్ము అని అతన్ని లేపెను. వెంటనే పేతురు యొక్క చేతులకు ఉండిన సంకెళ్ళు తెగిపడిపోయాను. పేతురు విడిపించబడిన వాడై బయటికి వచ్చాను. దేవుని బిడ్డలారా, దేవుని ప్రసన్నత యందు గొప్ప విజయము కలదు. దైవ ప్రసన్నత దిగి వచ్చినప్పుడు మిమ్ములను ఎట్టి సంకెళ్ళు అయినను ఎట్టి బానిసత్వమైనను బంధించి ఉంచలేదు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. నేటి ధ్యానమునకి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము కీర్తన గ్రంథము 148వ కీర్తన, 149వ కీర్తన మరియు 150వ కీర్తన. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29 మొదలుకొని 58 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.